వెళ్ళేటప్పుడేమో వెళ్తానన్నాడండి. నేను వద్దని చెప్పాను. వద్దని చెప్తే నాన్న ఇలాగ చిరంజీవి గారి అబ్బాయిది ఇలా ఈవెంట్ జరుగుతుంది కదా, వెళ్ళి బేగా వచ్చేస్తానని చెప్పి వెళ్ళారండి. ఇద్దరు మొత్తం నలుగురు వెళ్ళారు. అటు నుంచి మొత్తం అయితే ఇద్దరే వచ్చారు. నేనేంటంటే పక్కా చిరంజీవి అభిమాని అండి. చిరంజీవి అభిమానం అంటే నాకు ఇంకా బ్లడ్కి వస్తే చిరంజీవి వస్తుందండి. ఇంకా అలాంటిది నా కొడుకు కూడా వాళ్ళ అబ్బాయి గారి పేరే పెట్టుకున్నాను, రామ్ చరణ్. అతని పేరు రామ్ చరణ్, మా వాడి పేరు చరణ్ పెట్టామండి. ఇంకెంత కాదు అంతని చెప్పేసి వెళ్ళి ఇంకా అటు నుంచి ఇద్దరే వచ్చారు. ఇంకేమన్నా ఇద్దరు రాలేదు. ఏ టైంకి వెళ్ళారు సార్ అసలు? ఇక్కడ నుంచి 5:30కి బయలుదేరారండి. 5:30కి బయలుదేరి అటు నుంచి 9 గంటలకి రిటర్న్ అయిపోయారు. ఇంకా క్రౌడ్ ఎక్కువైపోతుందని చెప్పేసి చూసి బయట నుంచి చూసి ఇద్దరిని ఇంకా వెనక్కి బయలుదేరిపోయారు. మళ్ళీ ఆ జనం వచ్చే మళ్ళీ ఖాళీ ఉండదు రోడ్లు అని చెప్పేసి వచ్చేటప్పటికి ఈ మార్గం మధ్యలో అదే రంగంపేట ఏదో ఉందంటే అక్కడ వ్యాను డాష్ ఇస్తే ఇంకిద్దరు పడిపోయారు. అక్కడ ఫస్ట్ కుర్రాడు అక్కడ స్పాట్ డెడ్. తర్వాత మా వాడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత గంట సేపు ఉన్నాడు. గంట సేపు తర్వాత చనిపోయాడు. అసలు మీకు ఎవరు చెప్పారు సార్ అసలు చనిపోయారని? ఇలాగా చనిపోయారని చెప్పేసి కూడా వచ్చిన కుర్రోళ్ళే మనకి మా పాప వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు. 10-10:30 మధ్యలో. మరి మీకు ఎవరు కన్సల్ట్ చేయలేదు సార్? ఈ సినిమా టీం కానీ లేకపోతే ఈ అభిమానులు? అసలు మా అప్పటి నుంచి ఇప్పటికి వచ్చి ఎవరు రాలేదండి. సినిమా టీం వాళ్ళు అయితే నిన్న వచ్చారు. అంతకుముందు అయితే కనీసం జరిగిన సంఘటన 24 గంటల తర్వాత దాకా ఎవరు రాలేదు. కనీసం హాస్పిటల్ నుంచి ఈ రాజకీయ నాయకులు ఫోన్ చేస్తే ఎవరూ రాలేదండి. ఎవరు ఫోనే ఎత్తట్లేదు. ఎవరు చేశారు సార్ మీరు? ఈ నిమ్మకాయల రాజప్ప వాళ్ళ పిఏ ఎవరికో చేశారండి మనోళ్ళు.